పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ 200 కోట్ల పైనే ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాలు కేటాయించాడు అల్లు అర్జున్. దీంతో అతను రెమ్యూనరేషన్ 150 కోట్ల రూపాయలు అందుకోబోతున్నాడు. అలాగే హిందీ రైట్స్ రూపంలో వచ్చే మొత్తంలో కొంత శాతం అల్లు అర్జున్ కి రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారంట. జూనియర్ ఎన్టీఆర్ త్రిబులర్ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అందుకే అతను కూడా రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంట. వార్ 2 సినిమాకి గాను హృతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎక్కువని బాలీవుడ్ మీడియాలో టాక్ వస్తుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి 65 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు మహేష్ బాబు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం అతను 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓకే అంటే 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేయడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉంటున్నారు. ప్రస్తుతం అతను చేస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల సినిమాల కోసం ఒక్కొక్క సినిమాకి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.